సురవరం ప్రతాపరెడ్డి గారు. మరి సురవరం ప్రతాపరెడ్డి గారు గద్వాల జిల్లాలోని బోరవెల్లి అనే ఒక గ్రామంలో 1896 సంవత్సరంలో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1896 ఎక్కడండి ఏ జిల్లాలో జన్మించాడు? జోగులాంబ గద్వాల జిల్లా. మరి యొక్క సురవరం ప్రతాపరెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా అనేకమైన ఉద్యమాల్లో ఆ రోజు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరి సారు చాలా ధనికమైనటువంటి కుటుంబంలో జన్మించినప్పటికి కూడా మరి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు పడుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తన యొక్క రచనల్లో కానీ తన యొక్క పత్రికల్లో కానీ క్లియర్గా ప్రజావాణిని వినిపించినటువంటి నేత ఎవరు సార్ అంటే సురవరం ప్రతాపరెడ్డి గారు. మరి సురవరం ప్రతాపరెడ్డి రాసినటువంటి బుక్ ఏంటి సార్ అంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఏ పుస్తకాన్ని రాశాడండి? ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ యొక్క పుస్తకానికి 1953 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. విచ్ బుక్? ఆంధ్రుల సాంఘిక చరిత్ర బుక్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1953 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏం చేసింది సార్? మరి తెలంగాణ రాజ్యంలో తెలంగాణ ప్రాంతంలో నిజాం రాజ్యంలో ఆంధ్ర కవులకు పూజ్యం అని మాండవ వెంకట రాఘవాచార్యులు అన్నాడు ఒక మాట. తెలంగాణలో కవులే లేరా, మీ నిజాం రాజ్యంలో మా యొక్క ఆంధ్ర కవుల పూజ్యం అనడంతో అప్పటినే పటపటమని పనులు కొరుక్కుంటూ సురవరం ప్రతాపరెడ్డి తీసుకొచ్చిండు. ఎందుకు తెలంగాణ ప్రాంతంలో కవులు లేరు, అనేక మంది కవులు ఉన్నారని గోల్కొండ కవుల సంచిక అని ఒక పేరుతోటి గోల్కొండ కవుల సంచిక అని ఒక పేరుతోటి తెలంగాణలో ఉన్నటువంటి 354 మంది కవులకు సంబంధించినటువంటి రచయితలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే సురవరం ప్రతాపరెడ్డి. ఏ పేరుతోటి తీసుకొచ్చినట్టు రేపు ఎగ్జామ్లో గోల్కొండ కవుల సంచిక ఇన్ ద నేమ్ ఆఫ్ గోల్కొండ కవుల సంచిక అని ఒక పేరుతోటి మనకు తీసుకొని రావడం జరిగింది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంకా ఇతర రచనలు ఏంటి? నిజాం రాష్ట్ర పాలన, అదేవిధంగా మొఘలాయి కథలు, తెలంగాణలో ఆంధ్రోద్యమము, ఇట్లా అనేకమైనటువంటి రచనలు రాసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మనకు సురవరం ప్రతాపరెడ్డి గారు. మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే 1930 జోగిపేట నిజామాంధ్ర మొదటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి కూడా సురవరం ప్రతాపరెడ్డి గారు. మరి సురవరం ప్రతాపరెడ్డి గారు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1926 ఏ పత్రికను స్థాపించింది సార్? గోల్కొండ అనే ఒక పత్రికను స్థాపించిండు. మరి గోల్కొండ పత్రిక ఏం చేసింది సార్? ఒక అర్ధవార పత్రికను, మనకు అర్ధవార మీన్స్ అంటే వీక్లీ ట్వైస్ అండి, వీక్లీ ట్వైస్ ఆ యొక్క పత్రిక అనేది రావడం జరుగుతుంది. మరి తర్వాత కాలంలో ఇది 1947 నుంచి డైలీ న్యూస్ పేపర్గా మారింది గోల్కొండ పత్రిక. మరి ఇదిగా ఏదైతే నిజాం రాజ్యంలో సాధారణ ప్రజలు పడుతున్నటువంటి బాధలను ఇబ్బందులన్నిటిని కూడా ఏదైతే క్లియర్గా ఏ పత్రికలో వివరించిందంటే సురవరం ప్రతాపరెడ్డి గారు గోల్కొండ పత్రికలో వివరించినటువంటి పరిస్థితి. సో మనకు అప్ టు 1926 నుంచి 1947 వరకు ఇది వీక్లీ అండి. దెన్ ఆఫ్టర్ 1947 టు ఎప్పుడైతే క్లోజింగ్ అయినటువంటి 1966 ఆగస్టు 22 వరకు ఇది వచ్చేసరికి మనకు డైలీ పేపర్గా ఉన్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా మరి సురవరం ప్రతాపరెడ్డి గారు ఏ ఉద్యమానికి సపోర్ట్ చేశారంటే విశాలాంధ్ర ఉద్యమానికి సపోర్ట్ చేసిందంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరము ఒకవైపుగా ఉందామని దేనికి సపోర్ట్ చేసిందండి? విశాలాంధ్ర ఉద్యమానికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి గారు. అదేవిధంగా మరి సురవరం ప్రతాపరెడ్డి గారు 1952 సంవత్సరంలో ఎక్కడి నుంచి సార్? వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి గారు. మరి అదేవిధంగా చూసుకుంటే మరి సార్కున్నటువంటి టైటిల్ ఏంటి, బిరుదులు ఏంటి? తెలంగాణ వైతాళికుడు, అదేవిధంగా పత్రికా ధీరుడు అనే ఒక టైటిల్ ఉందండి. ఈ యొక్క 2 టైటిళ్ళు తెలంగాణ వైతాళికుడు, మీకు వైతాళికుడు ప్రజల మనిషి వట్టికోట ఆల్వార్ స్వామి కూడా అంటుంటారు, కానీ ఇక్కడ సురవరం ప్రతాపరెడ్డి గారికి 2 టైటిల్స్, తెలంగాణ వైతాళికుడు అన్న అతనే, అదేవిధంగా పత్రికా ధీరుడు అన్న ఒక టైటిల్ వచ్చినా కూడా సురవరం ప్రతాపరెడ్డి గారు అందరికీ తెలుసు. తన యొక్క భూమిని కూడా పేదలకు పంచిపెట్టినటువంటి ఒక గొప్పనైనటువంటి వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి గారు.